సినిమా అంటే సాంగ్ మిస్ అయిపోయారు. మిస్ అయిపోయిన సినిమాలు ఉన్నాయా? ఆఖరి వరకు వచ్చి బిట్ వరకు వచ్చి మిస్ అయిపోయి. ఇప్పుడు ఐ వాజ్ సపోజ్ టు బీ పార్ట్ ఆఫ్ వెంకటేష్ గారి ఫిల్మ్, ఇప్పుడు ఆన్ గోయింగ్ ఫిల్మ్. అవునా? ఆదర్శ కుటుంబం. అండ్ సపోజ్ టు బీ పార్ట్ ఆఫ్ చిరంజీవి గారు, బాబీ గారు ఫిల్మ్ ఇప్పుడు ఏదైతే షూట్ అవుతుందో, సో అది నౌ వాట్ ఎవర్ ఇప్పుడు బాలకృష్ణ గారిది అండ్ గోపీచంద్ మల్లేని సార్ది ప్రాజెక్ట్ అది. సో అన్ని పెద్దవే మిస్ అయిపోయారు. ఎలా అనిపిస్తుంది మీకు అలాగ మిస్ అయినప్పుడు? ఓకే సార్, అంటే ఆల్ ఇన్ ది గేమ్ అనిపిస్తుంది. ఆల్ ఇన్ ది గేమ్. ఇంకా గోపీచంద్ ఎందుకులే మనమే హీరో అయిపోతుంటే మళ్ళీ ఎందుకు? అలా అని కాదు, ఇప్పుడు దీస్ ఆర్ నాట్ దర్ లాస్ట్ ఫిల్మ్స్ కదా, ఇంకా చేస్తారు. ఇప్పుడు త్రివిక్రమ్ సార్ మళ్ళీ మూవీ చేస్తారు, వెంకటేష్ గారు చేస్తారు, బాలకృష్ణ గారు చేస్తారు, బాబీ సార్ చేస్తారు, చిరంజీవి సార్ చేస్తారు. సో ఓకే, ఇవి కాకపోతే మళ్ళీ యాక్చువల్లీ చిరంజీవి గారితో ఇప్పటికి ఇది 4th ఫిల్మ్ మిస్ అవ్వడం. ఏదో రాసి పెట్టుంది, ఏదో గట్టిగా చెయ్యాలని ఇది కూడా ఆగి ఉంటుందేమో. నా ఫస్ట్ ఆచార్య మిస్ అయింది, తర్వాత గాడ్ ఫాదర్ మిస్ అయింది, మొన్న సంక్రాంతికి వస్తున్నాం మిస్ అయింది, ఇప్పుడు ఇది. బాగుంది. ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు చిరంజీవి గారితో. ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ మిస్ అయిన యాక్ట్రెస్ నేను. ఇదో రికార్డ్. మేబీ ఏదో గట్టిగా రాసి పెట్టుంటుంది, అందుకనే ఆగాయేమో అని అనుకుంటాను. అంతే, గట్టిగా రాసి పెట్టింది అంటారా చిరంజీవి గారితో? అదే ఈ 14 ఆగస్టు 14 అనేది మీరు మేనిఫెస్టేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే మీరు పడ్డ కష్టం పరంగా కానివ్వండి, ఈ ఆగస్టు 14 తర్వాత వచ్చే ఒక ట్రాన్స్ఫర్మేషన్ మీ కెరీర్లో ఎలా ఉంటుందని మీ అనిపిస్తుందండి? మీ 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 సైక్, మీ కాన్షియస్కి. నేను యాక్చువల్లీ అనుకోవడం ఒక 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాక అనుకోవడం ఆపేసాను సార్. ఏది అంటే పొలిమేర నేను కథలో ఉన్నాను, కథ తెలుసు, డబ్బులు పెట్టాను, యాక్ట్ చేశాను, డైరెక్షన్ టీంలో ఉన్నాను, అన్నీ చేశాను కాబట్టి నాకు ఒక అంచనా ఉంది. అన్ని డైరెక్షన్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ నేను చూశాను కాబట్టి. ఆ పొలిమేర తర్వాత చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఎలా అయిపోయాయంటే, ఒకటి ఉట్టి క్యారెక్టరే నాకు తెలియడం, కథ నాకు తెలియకపోవడం, ఆర్ నేను చేసింది ఒకటి ఎడిట్ అయ్యాక బయటకు వచ్చింది ఒకటి అవ్వడం, ఆర్ కథ ఒకటైతే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ వల్ల కథ మార్చాల్సి వచ్చి లాస్ట్ మినిట్లో. మళ్ళీ మనం ఒప్పుకున్నప్పుడు ఒక కథ ఉంటుంది మనకి, చేసే ప్రాసెస్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్తో అనుకున్న కథ కాకుండా వేరేది ఏదో అవుతుంది. అప్పటికే తెలిసిపోతుంది, అబ్బా ఇలా ఎందుకు మార్చారు, ఇది వర్కౌట్ అవ్వదు. బట్ ఏం చేయలేం, మనం సైన్ చేసేసాము, సో అందులోంచి బయటికి రాలేము, చేసేస్తాం. సో ఇలాగ చాలా ఫ్యాక్టర్స్ వల్ల నాకు తెలుసు సమ్హౌ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. బట్ సర్లే, ఇంకా అయితే అవుతుంది, లేదంటే లేదు అనే ఆ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను ఆ 1 ఇయర్లో. నేను ఈ మూవీ కన్నా ముందు 1 ఇయర్ 2024లో. సో ఆ స్టేట్కి వచ్చాక నాకేంటి హోప్, నాకేంటి ఎంతూజియాజం ఇచ్చేది, నేను ఇలా అనుకుంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపించింది, ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయినా, లేకపోతే హిట్ అయినా, యావరేజ్ అయినా, ఫ్లాప్ అయినా, మళ్ళీ నెక్స్ట్ డే నేను లేచి నేను సెట్కి వెళ్ళాలి, ఇంకొక సినిమా సైన్ చేయాలి, ఇప్పుడు చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకొని నెక్స్ట్ సినిమాకి అప్లై చేయాలి. ఒకవేళ సక్సెస్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటా మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ని కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కంటిన్యూ ప్రాసెస్ కదా సార్, ఇక్కడ ఆగేది ఎవరికైనా అంతే. సో హౌ డస్ ఇట్ మ్యాటర్? మేబీ బిజినెస్ వైజ్ సర్కిల్స్లో మనీ ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్స్ దగ్గర అండ్ నేను తీసుకునే రెమ్యునేషన్స్ దగ్గర ఏమైనా డిఫరెన్స్ వస్తుంది, కానీ నా ప్రాసెస్ యాజ్ అన్ యాక్టర్, నా ప్రాసెస్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇస్ స్టిల్ ది సేమ్. సో నా కంట్రోల్లో ఉన్నవి ఇవి కాబట్టి నేను దీని మీద ఫోకస్ చేస్తాను, చేద్దాము. దీని మీద ఫోకస్ చేయడం వల్లే ఏ బేస్ లేకుండా వచ్చింది నేను ఇక్కడ వరకు రాగలిగాను. సో దీన్ని ఎప్పుడు నేను వదలకూడదు. అవి మారుతూ ఉంటాయి, పెరుగుతాయి, తగ్గుతాయి, మారుతూ ఉంటాయి, అండ్ అది నా చేతిలో లేదు. సో నా చేతిలో ఉన్న దాని మీద నేను ఫోకస్ చేయాలి అని అప్పుడే ఫిక్స్ అయిపోయాను. సో అందుకని ఇప్పుడు రేపు 14th ఏమవుతుందంటే, ఏదైనా సరే నేనైతే మారను కదా, నా ప్రాసెస్ అదే కదా అన్నట్టు ఉంటుంది నా ఆలోచన. మీకు మైండ్లో ఉన్న
అది ఎందుకో మిమ్మల్ని వదలలేదు ఇంకా. అలా ఈ సినిమా మీకు ప్రామిస్ ని ఇవ్వట్లేదా మైండ్ కి, మెంటల్ గా? ప్రామిస్, నేను అదే నా ప్రామిస్ ఇస్తుంది, హిట్ అయిపోయింది. అయితే ఏంటి నలుగురు బౌన్సర్లు వస్తారు, 3 మేనేజర్లు వస్తారు, 6 మేకప్ ఉమ్మలు వస్తారు, అందరు రానివ్వండి సార్. క్యారవాన్ వస్తుంది, ఇప్పుడు ఇస్తున్నారు కదా, సొంత క్యారవాన్ వచ్చేస్తుంది, లేడీ అమితాబ్ అయిపోతారు. నా చుట్టూ ఉన్న మారుతాయి కానీ నేను మారను కదా అంటున్నాను. అది ఇప్పుడు మనం స్టేయింగ్ వేసుకున్న వాళ్ళని నమ్మకూడదు అంటారండి. స్టేయింగ్ గ్రౌండెడ్ is always a good thing in reality, in front of screen or in any which way. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోకపోతే గాలిలో కట్టిన మేడల్లాగా కూలిపోతాయి, పేక మేడలు అయిపోతాయి. సో అది నేను చాలా నమ్ముతాను. అండ్ ఎందుకంటే నేను ఒక ప్రొఫెషన్లో కష్టపడి ఒక పొజిషన్ తెచ్చుకొని అది వదిలేసి నేను 0 నుంచి మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుసు హౌ పీపుల్ ట్రీటెడ్ మీ, బికాస్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ 0. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను 0 నుంచి స్టార్ట్ చేయలేదు. అంటే బ్యాడ్ ట్రీట్మెంట్స్ ఎదుర్కొన్నారండి మీరు? యా ఆబ్వియస్లీ కదా సార్. ఇప్పుడు ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడైనా మనకి ఏమైపోతుందంటే ఒక ఇండివిజువల్గా రెస్పెక్ట్ చేయడం ఎప్పుడో మానేశారు. వాళ్ళకున్న టైటిల్స్, వాళ్ళకున్న పవర్, వాళ్ళకున్న పలుబడికి, మార్కెట్కే రెస్పెక్ట్. అదేదో ఇంటర్వ్యూలో రవితేజ గారు చెప్తారు కదా, దానికే రెస్పెక్ట్, నీకు కాదు. సో అది నువ్వు తెలుసుకుంటే ఏది అంత పర్సనల్గా తీసుకోవు అనేసి. సో దట్ ఈస్ వెరీ ట్రూ. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ దిస్ విల్ చేంజ్. ఈ రోజు రెస్పెక్ట్ ఇస్తారు, రేపు తిడతారు, ఆర్ దే విల్ హ్యూమిలియేట్ ఆర్ దే విల్ ప్రేజ్ యూ. బట్ ఏది నువ్వు ఓన్ చేసుకోకు. సో వాట్ యు ఆర్ ఇన్సైడ్, స్టే ట్రూ టు యువర్ సెల్ఫ్ అని నేను ఎప్పటికప్పుడు ఐ కీప్ రిమైండింగ్ మై సెల్ఫ్. మీకు మీరే భగవద్గీత చెప్పేసుకుంటారు. భగవద్ కృష్ణుడు అక్కలేదు. అలా అంటే నేను మీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే యు హావ్ బీన్ ఫైటింగ్ ఫర్ ఎ ప్రాపర్ హై ఇన్ కెరీర్ ఫర్ ద లాస్ట్ 7 years. మధ్యలో అక్కడక్కడ స్పార్క్స్ లాగా పొలిమేర అవి రావడం. బట్ మీరు చేసిన క్యారెక్టర్ల కన్నా మీరు మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఎక్కువ ఉన్నాయి. దట్ టు విత్ లెజెండ్స్ అండ్ సూపర్ స్టార్స్. అది నాట్ ఎ స్మాల్ మిస్. సో ఇవన్నిటి మీద మీరు అసలు ఏం అనుకోకుండా ఒక బుద్ధుడిలాగా అయిపోయారు. నిరామయంగా, పైగా బుద్ధుడిని స్టడీ చేశారేమో ఈ మధ్య. అవును, అదే అంటున్నాను సార్. ఈ మూవీ ద్వారా నేను ఇంకా ఎక్కువ స్పిరిచువల్ అయిపోయాను. అంటే నాది అంటే నా అన్న దగ్గర నుంచి అన్ని ఇమోషన్స్ వస్తాయి కదా సార్. అవును, సో ఆల్ ది నెగటివ్ ఇమోషన్స్ కూడా, దట్ ఈగో ఆర్ దట్ జెలసీ ఆర్ క్రేవింగ్ ఫర్ పవర్, అన్ని అక్కడి నుంచే వస్తాయి. అది somehow slowly I became very detached to all these things which are very transient. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేది వాటిపైన ఆ మోహం అనేది చాలా తగ్గిపోయింది. అమ్మో, చాలా డేంజరస్ అండి. తగ్గిపోయింది. అంటే నేను చిన్నప్పటి నుంచి అలానే ఉండేదాన్ని, అది ఇంకా ఎక్కువైపోయింది. పిచ్చి ముదిరిపోయింది. సో అగదతో మీకు పిచ్చి ఇంకా బాగా ముదిరిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.